పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో చాలా చోట్ల ముక్కోనపు పోటీ జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తెలుస్తుందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా నుంచి 213 మంది బీజేపీ మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉన్నది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. అత్యధికంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో కూడా నా నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాలకు గాను దాదాపు 80 గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచి గెలిపించినటువంటి నా నిర్మల్ ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 213 మంది గ్రామ సర్పంచులను నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినటువంటి నా నిర్మల్ జిల్లా సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలు తుంగరు తొక్కి 420 హామీల్ని గాలి వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది. మరి సింబలు లేవు కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకుని రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది. రేవంత్ సర్కార్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే మరి ప్రజల్లో ఏ పార్టీ విశ్వాసం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదో, మరి ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లాలో విజయకేతం ఎగిరేసి భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీ మద్దతుతో గెలుపొందినటువంటి 213 మంది సర్పంచులకి, అదే మాదిరిగా 213 మంది ఉప సర్పంచులకి, దాదాపు 1300 మంది వార్డు మెంబర్స్కి కలిపి రేపు ఉదయం 10 గంటలకు ఫెలిసిటేషన్ జరుగుతూ ఉన్నది, వారికి సన్మానం జరుగుతూ ఉన్నది.